ఐరన్ నిచ్చెన కింద ఐరన్ నిచ్చెన కింద ఇది ఎక్కుతా కానీ ఇది పైన ఆడెక్కడానికి కావాలి మళ్ళీ ఎక్కడానికి కూడా కావాలి తీసుకుంటాం కింద ఐరన్ నిచ్చెన ఉంది స్వామికి ఇచ్చి పైకి ఎక్కండి కొబ్బరికాయ కొట్టి హారతి పట్టుకుంది ఓం మిత్రో దేవరోడోసి సమహం విశ్వైర్దేవైః క్షత్రస్యనాభిరసి క్షత్రస్య యోనిరసి ఒకళ్ళు కింద ఒకళ్ళు నుంచోండి కింద ఒకళ్ళు నుంచోండి మధ్యలో పట్టుకోండి మావాహిగుంసీద్ నిశసాదధృతవ్రతో వరుణః తస్యాస్వ సామ్రాజ్యాయ సుక్రతుః పైనుంచి పోయిల్లరా దేవస్య త్వా సవితుః ప్రసవే ఇంద్రస్యేంద్రియేణ శ్రియయశసే బలాయాభిషించామి దేవస్య సవితుః ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పుష్పహస్తాభ్యాం ఇంద్రస్య ఇంద్రియేణ శ్రియయశసే బలాయాభిషించామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే కొబ్బరికాయ అక్కడ పెట్టండి పంచపాలిటీ అండి స్వామి అయిపోయింది అందరికి ఇప్పుడు ఏం చేయాలి దండం పెట్టి బొట్టు పెట్టి లంబృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి ఆకాశత్వాత్మనే పుష్పం పరికల్పయామి వాయుతత్వాత్మనే అక్షతలేని స్వామి యం వాయుతత్వాత్మనే ధూపం పరికల్పయామి రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి वनस्पत्युद्भवैर्दिव्यैर्नानागन्धैः संयुतः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिरुह्यताम् उद्भाभिषेकाङ्गत्वेन पञ्चोपचार कलशस्थितदेवताभ्यो नमः कलशे आवाहितदेवताभ्यो नमः वनस्पत्युद्भवे दिव्यैर्नानागन्धैः संयुतः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिरुह्यताम् कलशदेवताभ्यो नमः धूपमाघ्रापयामि तेजस्तत्त्वात्मने दीपं दर्शयामि सूर्यं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अमृततत्त्वात्मने शिखरदेवताभ्यो नमः नारिकेळ शकले निवेदयामि అది ఇక్కడ పెట్టండి వైరు పెట్టండి కింద కింద స్వామి ఇక్కడ ఇస్తానన్నా అన్నయ్య పెడతాం కింద శివయ్య దగ్గర కూర్చోండి స్వామి ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆజుస్తేజో దధాతి శిఖర దేవతాభ్యో నమః కర్పూర ఆనందమంగళ దివ్య నీరాజనందర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి శ్రీ స్వామియే శరణమయ్యప్ప జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప అక్షతరేయండి తీసుకోండి ఓం సర్వతత్వాత్మనే సమర్పయామి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నమస్కారం చేసి దిగండి ఇక్కడి గంధం ఒకసారి
వారసులు మీరేనా కొత్త మేము నాతో ఇప్పుడు అవకాశం కొట్లాడకు ఎప్పుడంతా గుంజుకుంటుంటారు మీద పడి గుంజుకున్నట్టు దూరంగా వచ్చిన గౌరవం అన్నా లేదా మాదే ఇక ఇప్పుడు ఇప్పటి నుంచి అంతా కుదరదు ఇక అక్కు మాదే కేసీఆర్ రిటైర్మెంట్ అయితే ఇష్టం అది కుదరని పని అది ఆయనకు రిటైర్మెంట్ ఉంది కానీ మాకు అయ్యప్పకి రిటైర్మెంట్ అయ్యప్పకి లేదు రిటైర్మెంట్ ఆయనకు ఉన్నది సరే కదా ఒప్పునువా తీసేసా కుర్సాం అట్లే చూడండి లైటింగ్ కూడా
प्रयामि अश्विनोर्बाहुभ्याम् इन्द्रस्येन्द्रियेण స్వామి హారతి ఇచ్చి పడి వెలిగిస్తే అయిపోతుంది. నానా శివ అందరి మీద చలిసి అయిపోయిందా? స్వామి ఇక్కడ స్వామి స్వామి ఇట్లా ఇప్పటి వరకు అయిన కార్యక్రమం గురించి స్వామి రావాలి పక్క రావాలి. స్వామియే శరణమయ్యప్ప. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో అద్భుతమైన శిల్ప సంపదతో నిర్మించినటువంటి రాతి కట్టడమైనటువంటి హరిహరనందన అయ్యప్ప స్వామి దేవాలయం గత సంవత్సరం వికారినామ సంవత్సర కార్తీక బహుళ దశమి రోజు దివ్య ప్రతిష్టా మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు శార్వరి నామ సంవత్సర కార్తీక బహుళ దశమి త్రయాన్నిక దీక్షాపూర్వకంగా 3 రోజులు అఖండిత దీక్షతో ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని
కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి గణపతి హోమము, స్థాప్య దేవతా హోమములు, శాంతి హోమము, ఆ తర్వాత ఆలయానికి దశదిక్కులు కూడా బలిప్రదానం, క్షేత్రపాలక బలిప్రదానం, పూర్ణాహుతి, దేవతా ఉద్వాసనం కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత దేవతా ఉద్వాసన తర్వాత కలశోద్వాసన చేసి మహాకుంభాభిషేకం. ఈ కుంభాభిషేకం యొక్క సార్థకం ఏమిటంటే, ఈ సంవత్సరం మనం ఏ రోజైతే ప్రతిష్ఠ నిర్వహించామో ఆ రోజునే మరలి కార్తీక బహుళ దశమి రోజు, ఈ రోజున ఈ త్రయాన్నికంగా 3 రోజులు కూడా ఏవైతే చేసినటువంటి హోమములు పూజలు ఉన్నాయో ఈ యొక్క మంత్రపూరితమైనటువంటి శక్తి అంతా కూడా ఆ కలశాల్లోకి ప్రసరింపజేసి ఆ కలశోదకంతో ఈ యొక్క సంవత్సరం తర్వాత మనం ఈ దేవాలయ ప్రతిష్ఠ చేసిన సంవత్సరం తర్వాత ఈ దేవతామూర్తులందరికీ కూడా మళ్ళీ పునఃశక్తిని మంత్రోక్తముల చేత, ఆ మళ్ళీ వేద మంత్రాల చేత ఆ దేవతలందరికీ కూడా మళ్ళీ శక్తిని ధారపోయడానికే ఈ కుంభాభిషేక కార్యక్రమము. ఆ రోజు ఏవైతే దేవతామూర్తులను ప్రతిష్ఠించిందో అదే ప్రకారంగా అదే విధంగా అన్ని దేవతామూర్తులకు కూడా ఆ కలశాల్లో ఉన్నటువంటి నీళ్ళతోటి కుంభోదకం చేసి ఆ తర్వాత శిఖరముల పైన కూడా కుంభాభిషేకం చేసి ధ్వజం పైన కూడా కుంభాభిషేకం చేసి ఆ కలశస్థమైనటువంటి ఆ పవిత్రోదకములతో ఈ యావత్ భక్తజనాలందరూ కూడా ప్రోక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి అభిషేక కార్యక్రమం తర్వాత అలంకారం జరుగుతూ ఉన్నది. తదనంతరం స్వామివారికి పడి హారతి ఆశీర్వచనంతో ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ కుంభాభిషేకం ఎప్పుడైతే కూడా ప్రతి సంవత్సరం ప్రతిష్ఠ మొదలుగా మా నిత్యోత్సవం ప్రతిరోజు కూడా స్వామివారికి వికారాల్లో కూడా అర్చనలు తర్వాత ఆరగింపులతో ఇక్కడ దేదీప్యమానంగా పూజా కార్యక్రమాలతో ఈ దేవాలయం విరాజిల్లుతుంది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, మండలోత్సవ, వార్షికోత్సవ ప్రభృతి ప్రతినిత్యం కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ ఘనంగా జరుగుతూ ఈరోజు ప్రథమ వార్షికోత్సవం రోజు కుంభాభిషేకం దిగ్విజయంగా జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఉత్తర నీరాజనం, ఆ తర్వాత పడిపూజ హారతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది. తదనంతరం ఆలయ ప్రాంగణంలో 18 మహాపడులతో విశేషమైనటువంటి పడిపూజా కార్యక్రమం కూడా ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పాల్గొని స్వామివారి సేవలో తరించవలసిందిగా కోరుచున్నాము.
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते लक्ष्मी नारायणाभ्यां नमः रामेश्वराभ्यां नमः वाणीरंजनाभ्यां नमः शचिपुरन्दराभ्यां नमः रत्नदिवष्टाभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः पुण्यप्राणाय इंद्राय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः कृष्णाय नमः वसुदेवाय नमः त्रिपुराय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः तनावाय नमः दामोदराय नमः संकृष्णाय नमः वासुदेवाय नमः कृष्णाय वंदनाय नमः पुरुषोत्तमाय नमः लक्ष्याय नमः कुमाराय नमः धर्माय नमः पेत्राय नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः अद्या पूर्वोक्ते सकलवंशेषविष्टायां श्रीमद्गौ परमेश्वर प्रतिष्ठा परमेश्वर प्रीत्यर्थौ अस्य कर्मणाय नमः सिद्धवाण योगेन श्रीमान् गोत्रः तिरुगोत्रो दोस्य
नारायणादेश्य सुमनमानादेवती रविन्द्रनादेश्य लावण्यानादेवती शालिनीनादेवती सिन्धुनाम्नि विशालनादेश्य दक्षिणस्य भवनिर्मजगोत्रो घोष्य श्रीनिवासनादेश्य लक्ष्मीनादेवती संदीपनादेश्य मल्लिकार्जुननादेश्य ज्ञानमानादेवी साकुटुम्बस्यायुष्याभिवृद्ध्यर्थं स्वाङ्गसपरिवार हरिहरस्वामी देवता मंडल दीक्षाधारणं करिष्ये ओम गणानां सर्वतत्वात्मने श्री हरिहरनाथ स्वामिने नमः। ओम स्वामी शरणं अय्यप्पा शरणं भगवान शरणं भगवती शरणं देवी शरणं పక్కన
హరిహరనందన అయ్యప్ప దేవాలయంలో త్రయాణిక దీక్షాపూర్వకంగా వార్షికోత్సవం కుంభాభిషేకం పడిపూడితో ఇప్పుడు ముగిసింది. ఇక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క మేడ్చల్ జిల్లా యందు కాకుండా తెలంగాణలోనే కూడా శిలలతో మాత్రమే, కేవలం శిలను ఉపయోగించి 2 అంతస్తులతో అద్భుతంగా నిర్మించినటువంటి ఈ హరిహరనందన అయ్యప్ప దేవాలయం ఎంతో శోభతో విరాజిల్లుతుంది. ఆ శోభకి ఇంకొంచెం శోభ తోడ్పడేలాగా ఈరోజు ఆలయ ప్రాంగణంలో తత్వమసి సేవా సమాజం వారి తరఫున వారు మరియు హరిహరనందన అయ్యప్ప దేవాలయం వారి సంయుక్త నిర్వహణలో ఈ ఆలయ ప్రాంగణంలో ఈరోజు 18 పడులను ఏకకాలంలో వెలిగించేటువంటి ఒక మహాపడిపూజా కార్యక్రమము ఘనంగా మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. కాబట్టి గ్రామస్తులు, భక్తులు, అయ్యప్ప దీక్షాధారులు అందరూ కూడా ఈ మహాపడిపూజా కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి సేవలో తరించవలసిందిగా కోరుచున్నాము. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇటువంటి ఈ అయ్యప్ప మహాపడిపూజా కార్యక్రమం MM6 న్యూస్ ఛానల్ మరియు సుదర్శన్ టీవీలో ఎందు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి రాలేనటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష పర్యవేక్షణలో దీన్ని అందరూ కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.
సర్వదేవాలయ సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు భవంత శ్రీమంతో మహాంతో గృహంతో అయం ధర్మః ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు భవంత శ్రీమంతో మహాంతో గృహంతో ఏకధర్మకార్యాణి దైవకార్యాణి నిర్విఘ్నతా సిద్ధిరస్తు భవంత శ్రీమంతో మహాంతో గృహంతో సత్య ఏకా ఆశస్సంతు సత్యా సంతు యజమానస్య స్వస్తి ప్రియాభ్య పరివారేంద్ర న్యాయేన మార్గేణ మహిమేజా బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ యక్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రిణః సంతు పౌత్రిణः సదా సంతు జీవంతు శరదాం శరం ధర్మస్య అధర్మస్య ప్రాణిషు భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు సమస్తాః సర్వే జనాః సత్యం సమారక్షేవా సమాం మే గోపాయ ఇంద్రియావతః కురు మీ పని చూసుకోవచ్చు కింద లేబర్ కానీ పెట్టేస్తుందామా ఆయన పెట్టేస్తుంది మిగతా వేడికి రావాలి ఇక్కడ గుళ్ళో పెట్టాలి వాళ్ళని అందరినీ ఆయన పోయి కాడ పెడతాను అయినా